వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం జగనన్న సురక్ష కార్యక్రమం. పి గన్నవరం ఎమ్మెల్యే కోడంటి చిట్టిబాబు వ్యాఖ్య. పంచాయతీ కార్మికుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర. సిఐటియు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ ధ్వజం. ఇళ్ల స్థలాలు, ఇన్సూరెన్స్, పిల్లల చదువులకు సహాయం చేయండి. దుమ్మాపేటలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టుల ర్యాలీ. ఏపీలోని అర్హులైన ప్రతి పౌరుడికి 100% పథకాలను అందజేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు జగనన్న సురక్ష కార్యక్రమం నిదర్శనం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. అంబాజీపేట మార్కెట్ యార్డ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం చరిత్ర సృష్టించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలను వాలంటీర్ల ద్వారా సర్వే చేయగా అవసరమైన సర్టిఫికేట్స్ను అధికారులు అక్కడికక్కడికే అందించారని అన్నారు. జగనన్న సురక్ష శిబిరాలలో 93.5 లక్షలకు పైగా అభ్యర్థనలు పరిష్కరించి సర్టిఫికేట్ జారీ చేశారని తెలిపారు. మొత్తం అభ్యర్థనలలో 97% పరిష్కారం అయ్యాయని తెలిపారు. ప్రతి ఇంటింటికి సర్వే చేసి మరి సర్టిఫికేట్లు కూడా మరి మంజూరు చేసే విధంగా మరి 23వ తారీఖు సీఎం గారు అత్యవసరంగా మరి ఎమ్మెల్యేలందరినీ మీటింగ్ పెట్టి ఈ సురక్ష కార్యక్రమాన్ని మరి జూలై 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. మరి అంతేకాకుండా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవేళ ప్రజాప్రతినిధులు అలాగే జీసీఎస్ కన్వీనర్లు మరి అందరూ కూడా మరి పూర్తి స్థాయిలో మరి వాలంటీర్లతో మేకమై మరి ఈ సర్టిఫికేట్ల ఇష్యూలో అనేక సర్టిఫికేట్లు 1 కాదు 2 కాదు 11 సేవల్ని మరి ఇందులో వినియోగించుకోవడం జరిగింది. మరి ఇంత బృహత్తర కార్యక్రమం మరి ఇన్ని 4 సంవత్సరాల నుంచి మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత మంచి కార్యక్రమాన్ని మరి చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం మరి 62,000 గృహాలని సందర్శించి మరి 90,000 సర్టిఫికేట్లని మంజూరు చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అతి తక్కువ వ్యవధిలో అత్యధిక సేవలు అందించిన మరి ఈ జగనన్న సురక్ష మరి గణాంకాలు మరి మీ అందరికీ తెలియజేసుకున్నాం. మరి జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి 1,46,00,000 అదేవిధంగా కుటుంబాలని వాలంటీర్ సర్వీస్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి వివిధ కార్యక్రమాల్లో వివిధ సర్టిఫికేట్లని కూడా మంజూరు చేసే విధంగా మరి రికమెండ్ చేయడం జరిగింది. మరి ఈ జగన్ సురక్ష శిబిరంలో 93.5 లక్షల పైగా మరి అభ్యర్థనలు అర్జీలు మాకు రావడం జరిగింది. మరి 97% మరి అర్జీలన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. జూలై 18న ఒక్క రోజులోనే 7.50 లక్షల సర్టిఫికేట్లను అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కుతుంది. మరి ఈవేళ జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజాదరణ పొందిన మరి ముఖ్యమైనవి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ కొత్తవి 45.33 లక్షలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు 41.50 లక్షలు, ఆధార్ మొబైల్ అప్డేటేషన్ 2.72 లక్షలు, రెవెన్యూ హక్కుల రికార్డు మరి ల్యాండ్ టైటిల్ సంబంధించి 2.70 లక్షలు, అలాగే అడంగల్ సర్టిఫికేట్స్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మేయర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికులు చెత్త వేసి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరింది. పంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన పోటీ కార్మికులతో పని చేయించడాన్ని వ్యతిరేకిస్తూ ట్రాక్టర్లలో నింపిన చెత్తను అడ్డుకొని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ట్రాక్టర్లో ఉన్న చెత్తను తీసుకువెళ్లి పంచాయతీ కార్యాలయ ఆవరణలో పాడేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ పంచాయతీ అధికారుల మొండి వైఖరితో కార్మికుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల రాజు, శ్రీనివాస్, ప్రభాకర్, ఇస్తారి, శంకర్, పద్మ, లక్ష్మి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఈవో గారు పోటీ కార్మికులతో
3 రోజుల పాటు 500 రూపాయలు ఇస్తూ వాళ్ళను వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్తను ఎత్తించేటువంటి ప్రయత్నం చేస్తే మేము పదే ఇది సరైన పద్ధతి కాదని చెప్పాం. ఆయన వినిపించుకోలేదు. ఈవో గారు పూర్తిగా సమ్మెకు వ్యతిరేకంగా కార్మికులతో పోటీగా సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో చెత్తా చెదరం ఆసిఫాబాద్లో ఎక్కడుంటే అక్కడ ఎత్తించే ప్రయత్నం చేశారు. దీనికి నిరసిస్తూ ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు ఈ చెత్త ఎత్తినటువంటి ట్రాక్టర్ని పంచాయతీ కార్యాలయం ముందే తీసుకొచ్చి ఈ చెత్తను ఈ పంచాయతీ ఆఫీస్ ముంగట ఎత్తేయడం జరిగింది. ఇప్పటికైనా పంచాయతీ ఈవో గారు ఈరోజు జరిగినటువంటి ఈ నిరసన యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రేపటి నుంచి పోటీ కార్మికులతో ఎక్కడ చెత్త ఎత్తినా అది గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగటే తీసుకొచ్చి పడేసేటువంటిది గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. వెంటనే మీరు సంకుచిత బుద్ధితోని ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి పని ఇది సరైనది కాదని చెప్పేసి సిఐటియు హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి పనికి మీ కార్యాలయం ముంగటే చెత్త తీసుకొచ్చి కార్మికులు ఆ చెత్తను ఇక్కడ పడేసి నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ని ఓ పక్కన ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఓ పక్కన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ సమ్మె శిబిరంలో ఉన్నటువంటి కార్మికులకు వాళ్ళ హక్కులకు భంగం చేసే ప్రయత్నం చేస్తూ పోటీ కార్మికులతో వేతనాల్ని హక్కుల్ని సమస్యల్ని వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మాపేట మండలంలోని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు కలిసి 5 కిలోమీటర్ల మేరకు ర్యాలీ నిర్వహించారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని, పిల్లల చదువులకు సహాయం చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు ఎర్లగడ్డ భాస్కర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే తమ పార్టీ తరఫున తాము ఇస్తామని హామీ ఇచ్చారు. నీకు చేత కాదని చెప్తే ఆ సమస్యను మేము భుజాన్ని వేసుకుంటాం, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని, ఇప్పుడు పనిచేసేటటువంటి ఎమ్మెల్యే ఎంపీలకు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నారో అదేవిధంగా ఎమ్మెల్యేకి వచ్చి 2.5 లక్షలు, ఏ బాబత కలుపుకున్నా 4.5 లక్షలకి ఇస్తుంది ఆయనకి. ఒక ఎమ్మెల్యేకి వచ్చి 5 సంవత్సరాలు ప్రజల్ని ఆయన పరిపాలిస్తున్నాడో పీడిస్తున్నాడో తెలియని ఎమ్మెల్యేకి నువ్వు 4.5 లక్షలు ఒక నెలకు వచ్చేస్తున్నావు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రజాధనాన్ని మీ ప్రజాప్రతినిధుల పేరు మీద ఖర్చు పెడుతున్నారు. మరి అలాంటిది మీడియా సోదరులకి నిరంతరం ప్రజల్లో ఉండి ఈ సమస్యల్ని ప్రజలకి తెలియజేసి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 2000 గజాల స్థలాన్ని కేటాయించడం పట్ల TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేసీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్నలేని పథకాలను కొనసాగిస్తున్న ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, సీనియర్ జర్నలిస్టులు సయ్యద్ తాహెర్ పాషా, ఉపాధ్యక్షుడు రేగుల రామ్ ప్రసాద్, కోశాధికారి కృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ హైదరాబాద్లో ఉస్మాన్కు దాదాపు 2,000 చదరపు మీటర్ గదాల స్థలాన్ని కేటాయించిన సీఎం కేసీఆర్ గారికి, అలాగే కేటీఆర్ గారికి వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులం అంటూ నినదించి తెలంగాణ జర్నలిస్టు ఫోరాన్ని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టులందరికీ ఈరోజు శుభదినం. తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో 2,000 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడం అభినందనీయం. యావత్తు తెలంగాణ జర్నలిస్టుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారికి పాలాభిషేకం చేస్తూ స్థల కేటాయింపుకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి కేటీఆర్ గారికి, అలాగే మన యూనియన్ గౌరవ సలహాదారులు ఆందోళన శాసనసభ్యులు కంటి క్రాంతికిరణ్ గారికి, యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగరణ గారికి, ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ అన్న గారికి, సీఎం టీఆర్ఓ రమేష్ హజారే అన్న గారికి, రమణన్న గారికి, యోగి అన్న గారికి, అలాగే ఈ స్థల కేటాయింపులో సహకరించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ జర్నలిస్ట్ సమాజం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు శుభదినం. యావత్తు తెలంగాణ జర్నలిస్టు సమాజం గర్వించదగ్గ రోజు. 2,000 చదరపు గజాలు కేటాయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహచర జర్నలిస్టులందరికీ మరోసారి కృతజ్ఞతలు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ సూర్యాపేట జిల్లా చిమ్మెంల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీడబ్ల్యూఎస్ మండల అధ్యక్షుడు కాంపటి సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 50,000 మంది పంచాయతీ కార్మికులు గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే పరిస్థితిలో లేవని మండిపడ్డారు. కనీస వేతనం 19,500 రూపాయలు చెల్లించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, ప్రమాదం సంభవించినప్పుడు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడబ్ల్యూఎస్ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ, కార్యదర్శి శ్రీను, మాజీ మండల అధ్యక్షుడు భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఆపరేటర్లకు కానీ, డ్రైనేజ్ క్లీన్ చేసే వారికి కానీ మొత్తానికి 19,500 రూపాయలు ప్రతి ఒక్క కార్మికుడికి చెందాలని మేము కోరుకుంటున్నాం. మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. నేరుగా మా యొక్క జీతాలు గవర్నమెంట్ మాకు స్పెషల్గా ఒక బడ్జెట్ కేటాయించి దానికి 19,500 రూపాయలు కేటాయించి నేరుగా మాకు గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని మేము ఇలా కోరుకుంటున్నాం. మాకు కనీసం మేము ఈరోజు ఒక కార్మికుడు చనిపోతే ప్రమాదవశాత్తు ఒక కరెంట్ పోల్ ఎక్కి ప్రమాదశాతం చనిపోతే కనీసం గ్రామ పంచాయతీ నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ దాహ సంస్కారాలకి ఒక 5,000 రూపాయలు కూడా కేటాయించిన దినం లేదు ఇప్పటి వరకు కూడా. రాష్ట్రం మొత్తాన్ని చూసుకుంటే 200 మంది కుటుంబాలు చనిపోయారు, మినిమం 200 మంది కార్మికులు చనిపోయారు. ఒక్క కుటుంబానికి కూడా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించలే. అలాంటి దుస్థితిలో మేము గ్రామ పంచాయతీ కార్మికులం ఈరోజు ఉన్నాం. కాబట్టి దయ ఉంచి మా కార్మికుల పట్ల ఈరోజు మేము ఖచ్చితంగా మేము నిస్వార్థంగా మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని గుర్తించమని కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఇలా పట్టణం కానీ పల్లెలు కానీ పరిశుభ్రంగా ఉన్నాయంటే పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టినా, కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టినా, హరితహారం ప్రోగ్రాం పెట్టినా. రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గం షాబాద్ మండలంలో పల్లె పల్లెకు పట్టణం కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి పోతుగల్, సీతారాంపూర్, కుమ్మరిగూడ, ముద్దెంగూడ, గుల్లూరుగూడ గ్రామాలలో పర్యటించారు. ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరయ్యారు. కుమ్మరిగూడలో పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ నర్సింగ్రావు, యూత్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, పరివేద నర్సింలు, గుడ్డిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ కేతన్ గారు, అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అంతా అరుణాథ్ రెడ్డి గారికి, మరి షాబాద్ మండలంను మన జడ్పీటీసీ అన్ని గ్రామాల సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని గ్రామాల లీడర్స్లు కానీ నేనున్నాను అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తి అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, శ్రీరామ్. యాక్టివ్గా చేయాలనిపిస్తుంది. మీరు అడగండి అంటే ఏదైనా మనం గ్రహించుకోవాలి. ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్న లీడర్లందరినీ కూడా గమనించింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఒక లీడర్ అంటే వాళ్ళ ఏరియాలో చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే ప్రజల సమస్యలు ఏంటో కూడా పైకి తీసుకొచ్చి మరి వారు ఒకసారి కాకుండా 10 సార్లు పెద్ద లీడర్ల దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన పనులన్నిటికీ కూడా తిరిగి మీకోసం చేయిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు వాళ్ళని గుర్తించాల్సిన అవసరం చాలా ఉంటుంది. కొన్ని తొందరగా అవుతాయి, కొన్నేమో నిదానంగా అవుతాయి. దేనికైనా ఓపిక పట్టాలి. ఇప్పుడు మన ప్రభుత్వాన్ని మనం చూసినట్టయితే ఒక ఊరికే కానీ మండలానికే కానీ కావాల్సింది అభివృద్ధి, అటు సంక్షేమం. అభివృద్ధిలో కావాలి అని అంటే మనం చుట్టుపక్కల ఉన్న రోడ్లు, డ్రైనేజ్లు, మిగతా బిల్డింగ్స్ ఏమన్నా కావాలంటే చేసుకోవాలి.
దానికి పనితీరు కూడా లీడర్లందరూ కూడా యాక్టివ్గా ఉండి చేసుకొని అవన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరి తెలంగాణలో బడుగు బలహీన పేద ప్రజలకు అమలవుతున్న సంక్షేమ ఫలాలు యథాతంగా కొనసాగాలంటే మళ్ళీ సీఎంగా కేసీఆర్ని గెలిపించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీర్ బాబురావు అన్నారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలకవర్గ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకొని మండల రైతుల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుబట్ల అంజిరెడ్డి, సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కిషన్ రావు, ఎంపీటీసీ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసే సందర్భంగా మండల నాయకులు గౌరవనీయులు ఎక్కడ లేనటువంటి పరిపాలన అంటే భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మనకు ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పకుండా ఎట్ ఏ టైము ₹1,00,000 రుణమాఫీ చేసి రైతులందరికీ ఊరట కల్పించిండు. ఇటువంటి పథకము ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. రైతులను ఆలోచించి రైతుల కోసము ఆలోచించే నాయకుడు కూడా భారతదేశంలో ఎక్కడ లేడు. అటువంటిది మన తెలంగాణ వైపు అన్ని రాష్ట్రాలు కూడా మన తెలంగాణ వైపు చూస్తుంది. అలాగే కేంద్రం కూడా మన తెలంగాణ వైపే, మన తెలంగాణ పథకాలే కేసీఆర్ చేసినవి బాగున్నాయని చెప్పి వాళ్ళు కూడా మనల్ని కాపీ కొట్టి వాళ్ళు రైతు బంధు అటువంటి పథకాన్ని కూడా కాపీ కొట్టి చేసిర్రు. భారతదేశంలో అత్యుత్తమ తెలంగాణ రాష్ట్రంగా పేరు పొంది ప్రపంచంలో ప్రఖ్యాతి సాధించినటువంటి రైతులకు మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒకటే కాదు, 60 సంవత్సరాల పరిపాలనలో ఎవరు చేయనటువంటి పరిస్థితి. రైతులైతే అరిగోస పడుతున్న రైతులప్పుడు భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనకు నీళ్లు భూమి ఎడారిగా మారింది. ఎడారిగా మారినటువంటి భూమికి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఇంత ఎత్తైన ప్రదేశంలో 800 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఒక దూరదృష్టిని ఆలోచించుకొని ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి మనకు సస్యశ్యామలం చేసి నీళ్లు సస్యశ్యామలం చేసి ఈరోజు పంటలు పండించి రైతులను ఒక మంచి దేశంలో రైతులు తలెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. ఒకప్పుడు రైతు బిడ్డలు పెళ్లి చేద్దామంటే కూడా ఎవరు కూడా రైతు బిడ్డను చేసుకునే పరిస్థితి కాదు. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ రైతులు సంపాదించుకునే ఆదాయం పెంచి కేసీఆర్ గారు నిన్న రైతులకు రుణమాఫీ ప్రకటన చేసిన నేపథ్యంలో పోతుగల్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమరావు గారు మరియు వివిధ గ్రామాల సర్పంచులు, గౌరవ ఎంపీపీ శరత్రావు గారు మరియు జెడ్పీటీసీ గుండం నరసయ్య గారు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు మరియు రైతులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ మా యొక్క పాలకవర్గ సభ్యులు, మా యొక్క సిబ్బందికి నా యొక్క పేరు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులంతా చాలా ఉత్సాహంగా వాళ్ళు ఆనంద డోలికల్లో మునిగి తేలియాడుతున్నారు.
మా యొక్క పోతుగల్ సింగిల్ విండోను చూసుకున్నట్టుంటే 16 గ్రామాల నుంచి దాదాపు 1000 మంది రైతులకు 6 కోట్ల రూపాయల రుణమాఫీ మేము పంపడం జరిగింది. అంటే ఇప్పటికే దాదాపు 50,000 లోపు 200 మంది రైతులకు 70 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 49,900 అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు మాకు 5 కోట్ల రూపాయలు అంటే 4 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చేటువంటి రుణమాఫీలో అంటే మొత్తం మంజూరు కాబోతున్నాయి. కాబట్టి ఇంత మంచి అవకాశం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకు, దీనికి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మరియు గౌరవ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారికి, మా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు గారికి, అంటే వారు కూడా ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు చెప్తుంటే రుణమాఫీ తప్పకుండా చేస్తే బాగుంటుందని వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత మంచి మహారాజు ఈ ప్రకటన చేయడం, రైతులంతా ఆనంద డోలికల్లో మునిగడం, అంటే రైతు బంధు చూసుకున్నా, రైతు బీమా చూసుకున్నా, ధాన్యం కొనుగోలు చూసుకున్నా, ఎక్కడ కూడా రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రేమ ఇంకేరే ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి రైతన్నలకు వెన్నంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మరొకసారి తప్పకుండా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చైర్లో కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇదంతా మనందరి బాధ్యత. కాబట్టి మనందరం సమష్టిగా రైతులంతా ఏకమై, ప్రజాప్రతినిధులు, రైతన్నలు, గ్రామస్తులు అందరూ ఏకమై మరి ఒకసారి ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాలపైన ఉంది. ఇంకెన్నెన్నో ఆలోచనలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి వరంగల్ జిల్లా గీనుకొండ మండల స్థాయి FLN2 ప్రాథమిక పాఠశాలల శిక్షణ కార్యక్రమం మండల కేంద్రంలోని ZPHS లో కోర్స్ డైరెక్టర్ ప్రభ అధ్యక్షతన జరిగింది. తొలి పలుకులలో కోర్స్ లక్ష్యాలు, శిక్షణ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. FLNO M బాలకుమార్ బోధన అభ్యాసన ప్రక్రియలలో వచ్చిన మార్పులు, పర్యవేక్షణ విధి విధానాలు, విద్యార్థులలో సాధించాల్సిన అభ్యాసన ఫలితాల గురించి వివరించారు. RP లక్ష్మీపతి మాట్లాడుతూ తెలుగు భాష బోధన లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక తయారీలలో వచ్చిన మార్పుల గురించి చక్కగా వివరించారు. RP పద్మ మాట్లాడుతూ వారంలో 5 రోజులు బోధన, 1 రోజు మూల్యాంకనం చేయాల్సి ఉందని, అభ్యాసన పత్రాల వినియోగం, వర్క్ బుక్స్ వాడకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో FRMలు, CRPలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, 3వ 4వ తరగతులకు సంబంధించి 5 పీరియడ్ ఉంటాయి. మన బోధన ప్రణాళిక పుస్తకం లోపల ధ్వని గుర్తింపుకు సంబంధించి ఈ క్రమంలోనే కృత్యాలను పొందుపరచడం జరిగింది. అల్పాక్షర, మహాప్రాణాక్ష, సులభతరం నుండి కఠినతరం వరకు ఈ చార్టును రూపొందించినట్టు మనకు అవగతం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ధ్వని గుర్తింపుకు సంబంధించిందంటే ఫస్ట్ పాఠ్య పుస్తకము ఉండాలి. దాని పక్కకు నిన్న చెప్పిన విధంగా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణం ఎదుట యువకుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. మత్తులో 2 వ్యక్తుల మధ్య జరిగిన గలాటాలో ఏపీలోని ఒంగోలుకు చెందిన పులగందల సిసింద్రి అనే యువకుడు మృతి చెందాడు. అర్ధరాత్రి పర్మిట్ రూమ్ లో పీకల దాకా దాగిన 2 వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం ఈ సంఘటనకు దారితీసింది. మృతుడు స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మద్యం కొనుగోలు సమయంలో బొమ్మకల్కు చెందిన లారీ డ్రైవర్ జూపల్లి దత్తారావుతో గొడవ ప్రారంభమైంది. గొడవ కాస్త ముదరడంతో సిసింద్రి తలపై దత్తారావు బండరాయితో బలంగా బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం జగనన్న సురక్ష కార్యక్రమం. పి గన్నవరం ఎమ్మెల్యే కోడంటి చిట్టిబాబు వ్యాఖ్య. పంచాయతీ కార్మికుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర. సిఐటియు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ ధ్వజం. ఇళ్ల స్థలాలు, ఇన్సూరెన్స్, పిల్లల చదువులకు సహాయం చేయండి. దుమ్మాపేటలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టుల ర్యాలీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.